నిర్లక్ష్యం, అసమర్థత, అవినీతితో గత పాలనలో ప్రజల జీవితాల్లో కష్టాలు పెరిగాయి. ఆ పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో వచ్చిన కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అభివృద్ధి, సంక్షేమానికి కొత్త నిర్వచనం ఇచ్చింది. విద్యకు అండగా తల్లికి వందనం, విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 20,211.78 కోట్ల రూపాయలు జమ చేసింది. స్త్రీ శక్తి పథకం ద్వారా 2.62 కోట్ల మంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి ఇంటి వంటింటికి వెలుగుగా దీపం 2.0, ఇప్పటి వరకు 4.26 కోట్ల ఉచిత సిలిండర్లు పంపిణీ అయ్యాయి. ఆకలికి అండగా అన్నా క్యాంటీన్లు, రాష్ట్ర వ్యాప్తంగా 269 క్యాంటీన్లను పునరుద్ధరించింది. అన్నదాత సుఖీభవ 46.70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 12,110 కోట్లు జమ. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇప్పటి వరకు 74,250 కోట్ల రూపాయలకు పైగా పంపిణీ చేసింది. ఆటో డ్రైవర్లకు అండగా 2.90 లక్షల మందికి 435 కోట్లు. మత్స్యకారుల సేవలో భాగంగా 2 ఏళ్లలో మొత్తం 505 కోట్ల సాయం చేసింది. బాలింతలకు ఎన్టీఆర్ బేబీ కిట్లు పునరుద్ధరించింది. 2 ఏళ్లలో 5 లక్షల పేదలకు ఇళ్లను పంపిణీ చేసింది. 2 ఏళ్ల కూటమి పాలన ప్రజల జీవితాల్లో మార్పు, భరోసా, కొత్త ఆశలను నింపుతూ ముందుకు సాగుతోంది.